బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్లో అయితే నిఖిలే విన్నర్గా ఉన్నాడు. వైల్డ్ కార్డులు రాకముందు వరకు నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఎవరు నిఖిల్కి రాలేదు దగ్గరలో కూడా. నబీల్ ఒక 2 వారాలు కొద్దిగా నిఖిల్తో పాటు ఉన్నాడు. తర్వాత నిఖిలే టాప్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రజెంట్ గౌతమ్ వచ్చారు. అంటే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత గౌతమ్ కొంచెం పోటీ ఇస్తున్నాడు నిఖిల్కి. ఇప్పుడు విన్నర్ రేస్లో ఉంది మాత్రం నబిల్ కానీ లేదా నిఖిల్ కానీ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పక్కా విన్నర్ రన్నర్ అవుతారని అందరికీ తెలిసిపోయింది. కానీ ఒక్కసారిగా గౌతమ్ గ్రాఫ్ అయితే పెరిగిపోయింది రీసెంట్ టైంలో. ఆ నామినేషన్ టైంలో నిఖిల్ కొద్దిగా ఎస్పీ పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ చేస్తాం వల్ల అదొక్కటి మైనస్ అయింది నిఖిల్కి. అలా 2-3 టాస్కుల్లో మైనస్ అయ్యాడు. గౌతమ్ సోలోగా ఆడటం వల్ల చాలా ప్లస్ అయింది గౌతమ్కి. కానీ ఇంకా 4 వారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారని పక్కాగా అయితే చెప్పలేము. మ్యాక్సిమం నిఖిల్కి ఛాన్సెస్ హై ఉన్నాయి కాబట్టి మనం నిఖిలే గెలుస్తాడని అనుకోవచ్చు. కానీ ఈ 4 వారాల్లో నిఖిలే ఉన్న తప్పు చేసి గౌతమ్ బాగా అలా గౌతమ్ కనుక ఆడితే నిఖిల్కి చాలా మైనస్ అయింది. కానీ చూడాలి. లెక్క అయితే నిఖిలే టాప్లో ఉండేవాడు. కొన్ని పాయింట్స్ అనేది తెచ్చారు లాంగ్వేజ్ పరంగా. దాన్ని బట్టి కొంచెం మైనస్ అయింది నిఖిల్కి అని చెప్పుకోవచ్చు. లేదంటే నిఖిల్ ఓటింగ్ టాప్లో ఉండేది. ఇప్పుడైనా నామినేషన్స్లోకి వస్తే నిఖిలే టాప్లో ఉంటున్నాడు. కానీ ఇదివరకు ఉన్నంత గ్రాఫ్ కాకుండా కొంచెం డౌన్ అయింది. 2-3% ఓటింగ్ తగ్గింది. ఆ ఓటింగ్ కాస్త గౌతమ్కు పడుతుందనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారు. మీరు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్కి లైక్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.